ఒక రాజు బయటికి వెళ్ళాడట. వెళ్ళి తిరుగుతూ ఉంటే ఒక అందమైన పక్షి కనపడిందంట, బ్రహ్మాండమైన పక్షి. ఆ పక్షిని తీసుకొచ్చి తన ఇంటి దగ్గర ఉన్న ఒక చెట్టు మీద కూర్చోబెట్టాడట. ఆ రాజు ఉద్దేశం ఏంటంటే, నేను రోజు ఉదయం లేచి కిటికీ తీయగానే ఈ పక్షి బ్రహ్మాండంగా ఎగురుతూ గనక కనపడితే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ రాజు ఆ పక్షిని తన కిటికీ వెనకాల ఉన్న ముందున్న ఒక చెట్టు మీద కూర్చోబెడతాడు. కానీ ఆ పక్షి రోజు తలుపు తీస్తున్నా కానీ పక్షి అలాగే కూర్చున్నది. దానికి బ్రహ్మాండంగా తిండి పెడుతున్నారు. అదైతే అడవుల్లో చిన్న పళ్ళు అవి తినేది, కానీ ఇక్కడైతే జీడిపప్పులు తినిపిస్తున్నారు, దానికి బ్రహ్మాండమైన తిండి తినిపిస్తున్నారు. కానీ రోజు రాజు కిటికీ తెరుస్తున్నాడు, అది ఎగరడం లేదు. రాజు చాలా దిగులు పడిపోయాడు. అయ్యో, ఈ పక్షికి ఏమైపోయింది, ఇది ఎగరడం లేదే అని ఏదైనా జబ్బు చేసిందో అని చాలామంది వైద్యుల్ని పిలిపించారు. చాలామంది వైద్యులు వచ్చి దానికి ట్రీట్మెంట్ కూడా చేశారు, కానీ ఆ పక్షి ఎగరడం లేదు. ఫైనల్గా రాజు ఒక అనౌన్స్మెంట్ చేయిస్తాడు ఒక పేపర్లో, ఈ పక్షి ఎలాగైనా దీనికి ట్రీట్మెంట్ ఇచ్చి దీన్ని ఎగిరేటట్టు చేస్తే వాళ్లకు 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తానని చెప్పేసి ఒక అవార్డు ప్రకటిస్తాడు. అప్పుడు ఒక రైతు వస్తాడు. ఒక రైతు వచ్చి నేను చేస్తాను అంటాడనమాట. ఓకే, చెయ్యి అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒక కత్తి తీసుకొని, ఒక గొడ్డలి తీసుకొని ఆ పక్షి ఏదైతే కొమ్మ మీద కూర్చుందో ఆ కొమ్మను నరికేస్తాడనమాట. ఆ కొమ్మను నరికివేయగానే పక్షి బ్రహ్మాండంగా ఎగురుకుంటూ గాలిలో లేచి తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కారణం ఏంటంటే అది ఆనందంగా కంఫర్ట్ జోన్లో ఉంది. అందువల్ల ఏ విధమైన మార్పు అది కోరుకోవట్లేదన్నమాట. ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్లోంచి దాన్ని ఎప్పుడైతే మనం బయటికి తీసామో అది ఎగరడం మొదలైంది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము కంఫర్ట్ జోన్లో కూర్చున్నంత వరకు మనము ఏ విధంగా కూడా ఆలోచించము, మనలో మార్పు మనం తీసుకురామన్నమాట. అందువల్ల ఏ విధంగా అయితే ఈ పక్షి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఆహ్లాదంగా ఎగరడం మొదలుపెట్టిందో, ఆ విధంగా ఆ కూర్చున్న కొమ్మ ఏదైతే మనం కూర్చున్నామో ఆ కొమ్మను మనం నరికివేయాలన్నమాట. అప్పుడే మనలో ఆలోచన విధానం మారిపోతుంది. వీళ్ళ నాన్నగారు బ్రహ్మాండంగా డబ్బులు పంపిస్తున్నారు ఈ అబ్బాయికి. హాస్టల్లో ఉంటున్నాడు, కేఎల్ యూనివర్సిటీలో మామూలుగా సబ్జెక్టులు చదువుకుంటున్నాడు, బ్రహ్మాండమైన కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. కానీ కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు ఈ అబ్బాయికి ఆలోచన రాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళి నాన్నగారి ఆలోచనలు, నాన్నగారి కష్టాలు చూశాడో తను అనుకున్నాడు, నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను కాబట్టి ఆ కొమ్మను నేను నరికి వేసుకున్నాడు. ఎలాగైతే పక్షి ఎగిరిందో ఒక ద్రోణ్ని ఎగిరించాడనమాట ఈరోజు. అది అతనిలో ఉన్న తేడా. అది మనం గమనించాల్సిన విషయం.